హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. దర్శన్ తూగుదీప ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ హీరో ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. దర్శన్ కి సినిమాల నుండి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో తను చేసిన హత్య వల్ల కాంట్రవర్సీస్ వల్ల ఇంకా ఎక్కువే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇన్నాళ్ళు చేసినవన్నీ నార్మల్ గా అందరూ వాటిని మర్చిపోయారు. బట్ రీసెంట్ గా దర్శన్ చేసిన హత్య సంచలనం రేపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ లో హత్యకు గురైన రేణుకస్వామి ఫోటోలు చాలా ట్రెండ్ అయ్యాయి. ఆ ఫోటోస్ చూస్తే దర్శన్ ఇంత పెద్ద సైకోనా అని ప్రజలు అంటున్నారు. అసలు సొంత ఫ్యాన్ ని ఎందుకు చంపాడు, పర్సనల్ గా గొడవలు ఏమైనా ఉన్నాయా అని మీకు చాలా డౌట్స్ రావచ్చు. సో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా దర్శన్ చేసిన హత్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే దర్శన్ కి ఆల్రెడీ విజయలక్ష్మితో పెళ్లైంది. బట్ తను ఇప్పుడు పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉన్నాడు. అయితే దర్శన్ హత్య చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రేణుక స్వామి అనే యువకుడు తన ప్రియురాలకి సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్లు, ఫోటోలు పంపుతున్నాడని దర్శన్ తన దగ్గరున్న అభిమానులు లైక్ ఒక టీం ని పెట్టుకుని కిడ్నాప్ చేసి ఒక కార్ షెడ్ లో పడేసి చిత్రహింసలతో చంపారు. హత్య అంటే ఆషామాషి హత్య కాదు. ఐరన్ రాడ్లతో కొట్టడం, ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర తన్నడం లాంటి చిత్రహింసలతో చంపారు. ఈ నరకం తట్టుకోలేక రేణుకస్వామి చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలింది. చంపి తన బాడీని కూడా షెడ్ నుండి వేరే ప్లేస్ తరలించి మాయం చేశారు. బట్ ఎక్స్ లో వైరల్ అవుతున్న పోస్ట్ చూస్తుంటే అసలు మన మైండ్ బ్లాక్ అవుతుంది. కొంతమంది తన బాడీని కుక్కలు పీకుతున్నాయి అని అంటున్నారు. బట్ ఫోటోలో తన చెవులు ఉండవు, మౌత్ అంతా ఫుల్ డ్యామేజ్. తన టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి లోపల నుండి బయటికి వచ్చేస్తాయి. అసలు ఫొటోస్ ఎంత హారిబుల్ గా ఉంటాయంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మోర్ దెన్ దట్. అయితే రేణుకస్వామి చంపేటప్పుడు దర్శన్ మరియు తన ప్రియురాలు అక్కడే ఉన్నారని రిపోర్ట్స్ లో తేలింది. మరియు దర్శన్ కి సంబంధించిన ప్రైవేట్ వెహికల్స్ కూడా అక్కడే ఉన్నాయి. అయితే ఈ హత్యలో దర్శన్ పేరు రావద్దని 30 lakhs డీల్ మాట్లాడాడని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే ఈ హత్యకి దర్శన్ ఫ్యాన్స్ డిఫెండ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దర్శన్ ని అరెస్ట్ చేసినందుకు తన ఫ్యాన్స్ ధర్నాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతానికి దర్శన్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడమే కాకుండా నాకు ఒక సిగరెట్ ఇవ్వండి, బాడీ షివరింగ్ అవుతుంది, అలవాటు ఉంది, సో తాగడానికి సిగరెట్ ఇవ్వండి అని అడిగాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసులో దర్శన్ కి కొంతమంది పొలిటికల్ గా హెల్ప్ చేసి కేసుని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి జరిగింది ఇది. సో ఫ్రెండ్స్, మరి మీరే చెప్పండి, దర్శన్ చేసింది కరెక్టా? తన ఫ్యాన్ ని ఇలా దారుణంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఒకసారి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ అండ్ ఆల్సో మూవీ అప్డేట్స్ మన ఛానల్ అందిస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.